విశ్వాసం అనే డాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఇవన్నీయు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దాంతో మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మై డియర్ చర్చ్, లుక్ ఎట్ మీ. మనము మన జీవితంలో విశ్వాసం అనే డాలు పట్టుకోవాలట. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. చూడండి, ఒక సోల్జర్ని మీరందరూ కూడా ఇమాజిన్ చేయండి. ఆ సోల్జర్ యుద్ధ భూమిలోకి వెళ్తున్నప్పుడు అతని చేతిలో కత్తి ఉంటుంది, ఒక వెపన్ ఉంటుంది. అదే రీతిగా ఈ చేతిలో డాల్ ఉంటుంది, దాన్నే షీల్డ్ అంటారు. ఆ షీల్డ్ ఏమై ఉండాలంటే విశ్వాసం అనే షీల్డ్ మనం ధరించాలి. తద్వారా దుష్టుని యొక్క అగ్ని బాణాలను మనం ఆర్పేటువంటి వారికి ఉంటాం. దుష్టుడు అనేకమైన అగ్ని బాణాలు మన మీదకి వేస్తున్నప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకోవడం కొరకు మనకేముండాలంటే డాల్ కావాలి, షీల్డ్ కావాలి. అనేకమైనటువంటి మన విశ్వాసాన్ని ఎలాగైనా పాడు చేయాలి, మరలా ఆత్మీయ సరళత నుంచి మనం దూరపరచడానికి సాతాను అనునిత్యము ప్రయత్నం చేస్తుంటాడు. ఈరోజు ఉదయకాల సమయంలో నేను ఏలియా ఎలీషా యొక్క మజిలీల గురించి మాట్లాడాను. వారి ప్రయాణాల గురించి మాట్లాడాను. అందులో మొదటి ప్రయాణం ఏంటంటే గిల్గాల్కు వాళ్ళు ప్రయాణం చేశారు. రెండోది బేతేలుకు ప్రయాణం చేశారు. మూడోదిగా వారు ఎరికోకు ప్రయాణం చేశారు. చివరిగా యోర్దాను. ఈ 4 మజిలీల గురించి ఉదయకాల సమయంలో నేను సందేశాన్ని ఇచ్చాను. చూడండి, ఒక విశ్వాసి రక్షించబడిన తర్వాత ఐగుప్తు అనుభవం అంటే లోకము నుంచి ప్రత్యేకించబడిన తర్వాత ఇశ్రాయేల్ ఏ విధంగా 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. అంటే ఐగుప్తు అనుభవం ఏంటంటే పాపం నుంచి బయటకు వచ్చేటువంటి అనుభవం. మనం కూడా ఒకప్పుడు ఐగుప్తులోనే జీవించినటువంటి వారం. ఐగుప్తు అనగా పాపానికి దాస్యానికి సాదృశ్యం అయితే మనం కూడా పాపపు దాస్యంలో ఉన్నటువంటి వారమే. ఐగుప్తు నుంచి మనందరినీ దేవుడు ప్రత్యేకపరిచి దేవుడు తన యొక్క ఆత్మీయ యాత్రలో మనం ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. సో ఎవరైతే ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ఎరికో ఈ యొక్క అనుభవాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ యొక్క ఎలీషా ఆ తర్వాత ఏలియా కూడా గిల్గాల్ అనే ప్రాంతం గుండా వారు వెళ్ళారు. గిల్గాల్ అనే ప్రాంతం. గిల్గాల్ అనే మాటకు అర్థం ఏంటంటే దొర్లించబడుట అని అర్థం అండి. గిల్గాల్ అనే మాటకు అర్థం ఏంటి? దొర్లించబడుట. దేవుడు ఎప్పుడైతే యోర్దాను నదిని వారు దాటారో, యెహోషువ నాయకత్వంలో యోర్దాను నదిని దాటారు వాళ్ళు. అద్భుత రీతిగా యోర్దాను నది 2 పాయలు అయిపోయింది. ఎర్ర సముద్రం మాత్రమే కాదు 2 పాయలు అవటం. యెహోషువ నాయకత్వంలో యోర్దాను నది కూడా పాయలైన తర్వాత ప్రభు ఏంటి యెహోవా అన్నాడు ఇశ్రాయేలుతో, మీరు ఈ యొక్క యోర్దాను నదిని మీరు దాటారు కాబట్టి మీరు సున్నతి పొందాలి, మీలో పురుషులందరూ కూడా సున్నతి పొందాలి అని చెప్పి దేవుడు ఒక ఆజ్ఞను వారు జారీ చేసినప్పుడు వారందరూ కూడా సున్నతి పొంది ఒక నిబంధన ప్రభుతో చేసుకున్నారు. అప్పుడు అన్నాడు, ఐగుప్తులో మీ మీద ఉన్నట్టు అవమానం దొర్లించబడింది అన్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే సున్నతి అనుభవం ఎప్పుడైతే జరిగిందో, వారు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చి నిజంగా యోర్దానుని ఎప్పుడైతే దాటారో, విజయాన్ని పొందుకున్న తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప స్థితి ఏంటంటే, మీ జీవితంలో ఐగుప్తు పాపము, ఐగుప్తులో జరిగిన అవమానం ఈ రోజుతో దొర్లించబడింది, అందరు బట్టి ప్రభు స్తుతించండి అన్నారు. గిల్గాల్ అనే మాటకు దొర్లించబడటని అర్థం. మీ జీవితాల్లో కూడా దేవదూడు మీ అవమానాన్ని దొర్లింపు చేస్తాడు, మీ శాపాన్ని దేవుడు దొర్లింపు చేస్తాడు. మీ యొక్క పరిస్థితి ఏదెంత విషయమైనప్పటికీ దేవుడు నీ స్థితిని మార్చడానికి ఆయన సమర్థుడని చెప్పడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను. మీ జీవితాల్లో మీ అవమానం, ఎక్కడైతే మీరు అవమానించబడ్డారో ఆ ప్రాంతాల్లో దేవుడు మిమ్మల్ని గణపరచబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు శాపాన్ని అనుభవించావో ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా ప్రభు మార్చేటువంటి దేవుడు. నీ దుఃఖ దినాలని దేవుడు దొర్లింపు చేసి గొప్ప స్థానానికి దేవుడిని తీసుకెళ్ళడానికి సమర్థుడు అని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. రెండో అనుభవం ఏంటి తెలుసా? బేతేల్. వారిద్దరు కూడా, ఏలియా ఎలీషా ఇద్దరు కూడా బేతేలుకు చేరుకున్నారు. బేతేలు నుంచి ప్రయాణం చేశారు. బేతేల్ అంటే దేవుని మందిరం అండి, దేవుని మందిరం. యాకోబు తన జీవితంలో ఎంతో భయంతో ఉన్నాడు. తన అన్న చంపేస్తాడని చెప్పి ఆ రాత్రి ఒంటరిగా అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు బేతేలు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దర్శనాన్ని పొందుకుంటాడు. గొప్ప ధైర్యాన్ని యాకోబు పొందుకున్నట్లుగా మనం చూస్తుంటాం. ఆ తర్వాత మూడవది ఏంటంటే ఎరికో. చూడండి, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, రక్షణ పొందారు, దొర్లించబడింది, పాపం దొర్లించబడింది మీ జీవితాల్లో. చక్కగా బేతేల్లో వారు ఉన్నారు. ఇక్కడతో అంతా హ్యాపీగా ఉందనుకుంటాం, కానీ మరొక అనుభవం మీ జీవితంలోకి వస్తుంది. అదే ఏంటి తెలుసా? ఎరికో. వెరీ డేంజరస్. ఎరికో అనేది శపితమైన ప్రాంతము. ఎరికో చుట్టూరు ఎవరి నివాసం ఉండేటువంటి వారు? ఎరికో ప్రాకారాలు చాలా పెద్ద ప్రాకారాలు. ఆ ప్రాకారం మీద కొంతమంది వేశ్యలు శరీరాన్ని అమ్ముకుని బ్రతికేటువంటి వారు. ఎరికో ప్రాకారాల మీదకి వెళ్తున్నప్పుడు గొప్ప సువాసన వచ్చేదట. ఎందుకంటే
వీరందరూ కూడా పూలతోనూ అత్తరుతోనూ అలంకరింపజేస్తూ అనేక మంది ఆకర్షిస్తుండేటువంటి వారు. ఎరుకో అనే మాటకు అర్థం ఏంటంటే సువాసన. ఎరుకో అనే మాటకు అర్థం ఏంటి? సువాసన. ఎరుకో అనేది శపితమైన ప్రాంతము. దేవుడు ఆ ప్రాంతాన్ని శపించాడు. అంటే అందులోంచి పాపము, అవిధేయత, అక్రమము, అన్యాయము, ఆ కాముకత్వం, ఇలాంటి శరీర కార్యాలన్నీ కూడా ఎక్కడి నుంచో బయలుదేరుతున్నాయి? ఎరుకో నుంచి బయలుదేరుతున్నట్లుగా, ఎరుకోలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మూడోదిగా, మన జీవిత ప్రయాణంలో, ఆత్మీయ ప్రయాణంలో ఎరుకో కూడా మన జీవితంలోకి వస్తుంటుంది. రక్షించబడిపోయాం కదా, చక్కగా మారు మనసు పొందాము, బాప్తిస్మ అనుభవంలోకి వచ్చాం, చక్కటి మందిరంలోకి మేము వచ్చాం, వాక్యం చేత బలపరచబడుతున్నాం, అంత బాగుంది అనుకుంటాం. కానీ అప్పుడప్పుడు సాతాను నీ దగ్గరికి ఎరుకొని తీసుకొస్తాడు. విడిచిపెట్టిన పాపాన్ని మరలా నీ ముందుకు తీసుకొస్తాడు. నిన్ను మళ్ళా శోధిస్తాడు. దేవునిలోకి వచ్చి నువ్వు చాలా ఆనందాన్ని మిస్ అయిపోతున్నావు తెలుసా అంటాడు. దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు అన్నీ విడిచిపెట్టేసి ఏం ఆనందించగలుగుతున్నావు అంటాడు. మరలా వెళ్ళి మరలా లోకంలో జారిపో అని సాతానుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే మరలా లోకాన్ని తీసుకొస్తాడు, ఐగుప్తుని తీసుకొస్తాడు. ఐగుప్తు ఆశలన్నీ కూడా విడిచిపెట్టి వచ్చాం. దేవుని కోసం కనాను యాత్రలో కనాను దేశానికి ప్రయాణం అవ్వడానికి మనందరూ కూడా సిద్ధమవుతున్నాం. కనాను అంటే పరలోక రాజ్యం, పరమ కానాను అంటే సియోను, సియోను దేవుని రాజ్యానికి మనందరూ కూడా ప్రయాణం చేస్తున్నాం. వీఆర్ ఇన్ ద జర్నీ టు గెట్ ఎటర్నల్ లైఫ్. వెళ్తున్నప్పుడు యోర్దాను, నిజంగా ఇంకో మాట, ఎరుకో అనుభవం మన జీవితంలోకి వస్తున్నప్పుడు ఎరుకో ప్రాకారాలు కూలగొట్టబడాలి. ఎరుకో మీద మనం విజయం సాధించాలి. అప్పుడే ఏలియా ఏ విధంగా అగ్ని రథముల చేత, అగ్ని గుర్రముల చేత పరలోక రాజ్యానికి ఏ విధంగా కొనిపోబడ్డాడో మనం కూడా కొనిపోబడతాం. మనం కూడా దేవుని రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుండేటువంటి గొప్ప ఆధిక్యతను మనం సాధిస్తాం. నా ప్రియదేవచనాగమ, విశ్వాసమైన డాలు చేపట్టండి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలని మీరు ఆర్పేటువంటి వారికి ఉంటారు. చూడండి, డాలు చాలా ప్రాముఖ్యమైనదండి. యుద్ధానికి వెళ్తున్నటువంటి వాడి కత్తి ఎంతైతే ప్రాముఖ్యమో, వెపన్ ఎంతైతే ప్రాముఖ్యమో, ఆ డాల్ కూడా టు డిఫెండ్ ద ఎనిమీ వేస్తున్నటువంటి ఆ యొక్క వెపన్స్, ఎనిమీ వేస్తున్న అగ్ని బాణాలు, ఆ యొక్క ఎనిమీ ఆ యొక్క పంచెస్తో కొడుతున్నప్పుడు కూడా సో ఈ డాల్తో అడ్డుకోవాలి. విశ్వాసమైన డాల్ చాలా ప్రాముఖ్యం. సాతానుడు నీ జీవితంలో నిరుత్సాహం అనేటువంటి అగ్ని బాణాన్ని వదులుతాడు. నిరుత్సాహం, వ్యాధులు అనేటువంటి అగ్ని బాణాన్ని వదులుతాడు. నీ జీవితంలో నిందలు అనేటువంటి అగ్ని బాణాలు వదులుతాడు. నీ జీవితంలో డిసప్పాయింట్మెంట్, ఇంకా మనం ఆలోచన చేస్తే ధనాశ అనేటువంటి అగ్ని బాణము. ఇంకో మాటలో చెప్పాలంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడమం అనేటువంటి ఈ యొక్క అగ్ని బాణాలు వదులుతున్నప్పుడు నువ్వు విశ్వాసం ద్వారా మాత్రమే వాటిని అడ్డుకోగలుగుతావు. చూడండి, నిరుత్సాహం చూసారా? నిరుత్సాహానికి మనం లోనైనప్పుడు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఇంకెంతకాలం భక్తి చేస్తుంది వృధా అయినా? దేవుడు నా జీవితంలో ఏం చేశాడనేటువంటి ఆ డిసప్పాయింట్మెంట్ సాతాను కలుగు చేస్తాడట. సాతానుడు వాడి యొక్క ఆయుధశాలలోనట చాలా వెపన్స్ ఉంటాయట. ఒక్కొక్కరి మీద ఒక్కొక్కటి వదులుతూ ఉంటాడు వాడు. కానీ చాలామందికి వదిలేటువంటి పవర్ఫుల్ వెపన్ ఏంటంటే డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహం. అది బాగా అరిగిపోయిందట ఆ వెపన్ బాగా అరిగిపోయిందంట. ఎందుకంటే అనేక మంది మీద ప్రయోగించాడు. ఏలియా మీద కూడా ఆ యొక్క వెపన్ ప్రయోగించాడు దుష్టుడు. ఏలియా, అయిపోయిందా నీ జీవితం, ఇంకెక్కడి వరకు చాలు. యెజబెల్ తను భయపెడతా ఉంది, ఆహాబు తను భయపెడుతున్నప్పుడు ఏలియా సైతం దేవుని సన్నిధికి వచ్చి ఇంత మట్టుకు చాలయ్యా, ఇంతవరకు చేసిన సేవ చాలు, నన్ను తీసేసుకో అని డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయాడు, నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడు. సాతాను నీ జీవితంలో కూడా డిసప్పాయింట్మెంట్ అనేటువంటి బాణాన్ని వదులుతున్నప్పుడు విశ్వాసం ద్వారా మాత్రమే నువ్వు జయించగలుగుతావు. విశ్వాసం ద్వారా మాత్రమే నువ్వు అగ్ని బాణాలని ఆర్పగలుగుతావు. నువ్వు శక్తిమంతులగినట్లు ఆ విశ్వాసమైన డాల్ నువ్వు పట్టుకోవాలి. ఏదో రకమైనటువంటి ఆ యొక్క వెపన్, ఏదో రకమైనటువంటి బాణాన్ని మీద వదులుతా ఉన్నప్పుడు విశ్వాసం ద్వారానే. చూడండి, విశ్వాసం కలిగినటువంటి వారు ఎటువంటి శోధనైనా ఎదుర్కొనగలుగుతారు. ఆమెను చెప్పండి. ఆర్ అండర్స్టాండ్ దిస్? విశ్వాసం కలిగినటువంటి వారు ఎటువంటి శోధనైనా సరే వారు ఎదుర్కొనగలుగుతారు. ఎదుర్కోవడానికి శక్తి ఉంటుంది. విశ్వాసం లేకపోతే నువ్వు శోధనని ఎదుర్కోలేవు. ఒక యోబు తన జీవితంలో అంత శోధన ఎదుర్కొన్నాడు అంటే దేవుని మీద ఉన్న విశ్వాసం. యోసేపు అంత నింద భరించాడు. ఒక రకంగా చెప్పాలంటే యోసేపు మీద రేప్ కేసు బనాయించారండి. అయినా సరే అతడు విశ్వాసంలో దేవునిలో నిలవగలిగాడంటే తనకున్న అపరిమితమైన విశ్వాసం, దేవుని పట్ల తనకున్న విశ్వాసమే
శోధనను తట్టుకునేటువంటి వాళ్ళుగా చేసింది. ఒకవేళ నీలో విశ్వాసం లేకపోతే శోధనని ఎదుర్కోలేవు, శోధన తట్టుకోలేవు. విశ్వాసం ఉన్నటువంటి వాడే శోధన జయించగలుగుతాడు. విశ్వాసం ఉన్నటువంటి వాడే నిజంగా శోధనలో నిలవగలుగుతాడు. విశ్వాసం ద్వారా మన పితరులు రాజ్యాలను జయించలేదా? విశ్వాసం ద్వారా శత్రు కోటగోడలు కూలగొట్టలేదా మన పితరులు? విశ్వాసం ద్వారా వాగ్దానాలు పొందుకోలేకపోయారా? విశ్వాసం ద్వారా సింహపు నోళ్ళను మూయలేదా? ఎన్ని కార్యాలు ఎలా జరిగినాయి? విశ్వాసం ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలైంది. విశ్వాసం ద్వారా యోర్దాన్ నది 2 పాయలైంది. విశ్వాసం ద్వారా నిజంగా అగ్నిలో వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా అగ్ని కిలలు వారిని తాకకుండా, అగ్ని వాసన కూడా తాకకుండా వారిని ధైర్యంగా నిలబెట్టగలిగింది విశ్వాసమే. విశ్వాసం ద్వారా ఖడ్గదారం తెగించి వారు ఛేదించారు. విశ్వాసం ద్వారా యుద్ధంలో పరాక్రమశాలు అయ్యారు. యుద్ధము ద్వారా అన్యుల సేనలను పారదోలలేదా? విశ్వాసం, యువర్ ఫెయిత్ హస్ మేడ్ యూ వెల్ అని ప్రభు చెప్పాడు. నీ విశ్వాసం స్వస్థపరిచింది. ఇది విశ్వాసాన్ని పెంపొందించడం ఎలాగో మీరు నేర్చుకోనండి. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. మీరు వినటం ద్వారా విశ్వాసం, చదవటం ద్వారా విశ్వాసం, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడం ద్వారా విశ్వాసం, ఆల్ నైట్ ప్రేయర్లో ఉండటం ద్వారా విశ్వాసం, మీరు అభివృద్ధి చెందుతూ ఉంటారు. అపవాది వేస్తున్న ప్రతి అగ్ని బాణాన్ని ధైర్యంగా ఎదుర్కొనగలుగుతారు. వీరోచితమైనటువంటి విజయవీరులుగా మీరు ఉండాలంటే మీరు విశ్వాస పటిమ ఉండాలా. చదవండి విశ్వాస వీరుల యొక్క జీవిత చరిత్రలో. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. విశ్వాస వీరులు నిజంగా వారు తీసుకున్న నిర్ణయాలు, వారు దేవుని కోసం కదిలినటువంటి ఆ కదలిక, దేవుని కోసం పరిగెత్తినటువంటి ఆ పనితీరు, దేవుని కోసం వారు రగిలినటువంటి ఆ యొక్క అనుభవాలు మన జీవితాల్లో కూడా విశ్వాసం ద్వారా మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. విశ్వాసం ద్వారా మన జీవితంలో ఏం జరుగుతానంటే, విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా నువ్వు తీర్చబడగలుగుతావు. స్తోత్రం చెప్పండి. By faith you can be justified as righteous people. Come on church. By faith you can be justified as righteous people. మీరు విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా ఏం చేయబడతారు? ఇంకా no other option, no other thing can cleanse your sin. By faith you can be healed. By faith you can be justified as righteous people. చదువుతారు ఒకసారి రోమపత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం ప్లీజ్. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచబడు నిమిత్తము తన నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాని నీతిమంతుడిగా తీర్పు తీర్చువాడిని ఉండుటకు ఆయన ఇలాగ చేస్తాను. మీరు చదివితే కనుక ఇక్కడ కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే రక్షించబడ్డాం. మనం చేస్తున్నటువంటి ఏ భక్తి కార్యక్రమాలు మన రక్షణలోకి తీసుకురాలేదు. మనం చేస్తున్న నదీ స్నానాలు, మనం చేస్తున్న తీర్థయాత్రలు ఒక విధంగా రక్షించలేవు. కానీ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం మాత్రమే మనం రక్షించింది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బై ఫెయిత్ వీ కెన్ బి జస్టిఫైడ్ యాజ్ రైచియస్ పీపుల్. బై ఫెయిత్ వీ కెన్ హ్యావ్ కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ హీలింగ్. మనము విశ్వాసం ద్వారా పర్ఫెక్ట్ హీలింగ్ మనం అనుభవించగలుగుతాం. సో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. Turn your Bibles to the Acts of Apostles 3rd chapter verse 16. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన నామమందు విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగిన వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగు చేసెను. పూర్ణ స్వస్థ అనేది అండర్లైన్ చేసుకోండి అక్కడ. విశ్వాసం ద్వారా పూర్ణ స్వస్థ, కంప్లీట్ హీలింగ్ అండ్ పర్ఫెక్ట్ హీలింగ్. దేవుడు వాట్ కైండ్ ఆఫ్ హీలింగ్ దట్ గాడ్ కెన్ గివ్ అస్, ఎలాంటి హీలింగ్ ప్రభు మనకి ఇవ్వగలుగుతాడంటే హీ కెన్ గివ్ అస్ స్పిరిచువల్ హీలింగ్ అండ్ జీసస్ కెన్ గివ్ అస్ స్పిరిచువల్ హీలింగ్. నాట్ ఓన్లీ స్పిరిచువల్ హీలింగ్, ఫిజికల్ అండ్ మెంటల్ హీలింగ్. దేవుడు మనకిచ్చేది మానసిక పరమైనటువంటి స్వస్థత, శారీరక సంబంధమైన స్వస్థత, ఆ తర్వాత ఆత్మీయ స్వస్థత. దేర్ ఆర్ త్రీ హీలింగ్స్. ఒకటి స్పిరిచువల్, ఫిజికల్ అండ్ మెంటల్. ఈ 3 రకాలైనటువంటి ఆ హీలింగ్ అంటే రక్షణ ప్రభు మనకి ఇవ్వగలడు. విశ్వాసం ద్వారా మాత్రమే మనం రక్షించగలుగుతాం. విశ్వాసం ద్వారా మాత్రమే మనము రక్షించబడగలుగుతాం. విశ్వాసం ద్వారా మాత్రమే మనం స్వస్థపరచబడగలుగుతాం. 12 సంవత్సరాలు రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు స్వస్థపరిచాడు. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ఆమె బాగుపరచబడినప్పుడు వాట్ డిడ్ జీసస్ సే టు హర్? దేవుడు ఆ స్త్రీతో ఏం చెప్పాడు?
మై డియర్ డాటర్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యు వెల్. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నో అదర్ థింగ్. నీ విశ్వాసం స్వస్థపరిచింది. ఇది మన జీవితాల్లో కూడా నీ విశ్వాసం ద్వారా నీ రోగం నుంచి నీకు విడుదల వస్తుంది. విశ్వాసం ద్వారా నువ్వు రక్షించబడతావు. నీ పాపముల నుంచి విడుదల పొందాలి, నీ అపరాధం నుంచి విడుదల పొందాలి, పాపక్షమాపణ పొందాలంటే నువ్వు చేస్తున్న ఏ కార్యక్రమాలు నిన్ను ఏం చేయలేవు, రక్షించలేవు. కానీ జస్ట్ బై ద ఫెయిత్ దట్ యు ఆర్ షోయింగ్ అపాన్ హిమ్, ఆయన మీద చూపిస్తున్న కృప, ఆయన మీద చూపిస్తున్న విశ్వాసం ద్వారా మాత్రమే నువ్వేం చేయబడగలుగుతావు, నువ్వు రక్షించబడతావు, స్వస్థపరచబడగలుగుతావు. ఆ తర్వాత రక్షణ. ఎఫెసీ 2:8 చూద్దాం. ఎఫెసీ 2:8. ఎఫెసీ రాసిన పత్రిక 2:8 చూద్దాం. అమ్మా, మీరు విశ్వాసం ద్వారానే కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే.